వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మొత్తం పట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు. సో అప్రూవల్ లేఅవుట్లో 6,000 నుంచి 10,000 రూపాయల లోపు ఎక్కడ దొరుకుతాయి ల్యాండ్స్. సో ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి ఆయన మన ముందు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. సో చాలా మంది అడుగుతున్నారు, అంటే అప్రూవల్ లేఅవుట్స్లో 6,000 నుంచి 15,000 లోపు. సో ఎక్కడ తీసుకుంటే బెస్ట్, అసలు ఆ ప్రైస్లో ఎక్కడ దొరుకుతాయి, సో మీరు ఇచ్చే బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పారు. సో నేను దీన్ని 2 కేటగిరీస్ చేస్తాను అండి. ఎందుకంటే నేను చాలా మందికి కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తాను. నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సేల్స్ క్లోజింగ్లో ఉంటాం కాబట్టి కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బిలో 10,000 అంతే. 10,500 అయినా కూడా నాకు వద్దు, బిలో 10,000 ఏదైనా ఉంటే చెప్పాలి అని అంటారు. సో దాన్ని ఎలా చేద్దామంటే 6,000 నుంచి 9,000, 9,500గా ఒక సెక్టర్ పెట్టుకుందాం. 10,000 నుంచి మీరు అన్నట్టు 15,000గా ఒక సెక్టర్ పెట్టుకుందాం. మోస్ట్లీ 10,000 to 15,000 సెక్టర్ కానీ 15 నుంచి 20, 20 to 25 మధ్యలో అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఏరియాలో చెప్పేస్తున్నారు. 6,000 to 9,000 అనేది కొంచెము హిడెన్ ప్లేసెస్ లాగా అయిపోయినాయి. అంటే ఆ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేయడం లేదు, అంటే ఆ బడ్జెట్లో ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. నేనేం చేస్తానంటే మీకు కొన్ని ఏరియాస్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ రాయకల్ టోల్గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే విట్యాల విలేజ్ వస్తుంది. సో విట్యాల విలేజ్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే కంసాన్పల్లి. ఓకే, ఈ కంసాన్పల్లి దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్తే పుచ్చర్ల ఉంటుంది ఈ విలేజ్. ఈ కంసాన్పల్లి, పుచ్చర్ల ఈ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు 6,500 రూపీస్కి ఈజీగా చక్కగా అప్రూవల్ లేఅవుట్ విత్ ఎర్ఆర్ లేఅవుట్లు దొరుకుతూ ఉంటాయి. 6,500, 7,500. అంటే మెయిన్ కంసాన్పల్లి చుట్టుపక్కల ఏరియాస్ అనుకున్నాం అన్నమాట. కంసాన్పల్లి విట్యాలలో కూడా మంచి ప్లేసెస్లో దొరుకుతాయి. రామేశ్వరం టెంపుల్కి చుట్టుపక్కల. సో రామేశ్వరం అనేది చాలా ఎప్పుడు పాతకాలం టెంపుల్, ఫేమస్ టెంపుల్ అది. సో దాని దగ్గరలో మీరు ఏమైనా చెక్ చేసుకోగలిగితే విట్యాలు దాటిన తర్వాత రామేశ్వరం నుంచి కంసాన్పల్లి దగ్గరలో పుచ్చర్ల వరకు ఆ ఏరియాస్ ఏమైనా చెక్ చేసుకోగలిగితే మీకు తక్కువ రేట్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. లేదు అంత దూరం కూడా వెళ్ళలేమంటే దానికంటే ముందుగా చూసుకుంటే హజ్పల్లి ఒకటి, కిషన్ నగర్ ఒకటి, ఈ ఏరియాస్లో ఎలికట్ట ఒకటి. ఈ ఎలికట్టలో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది అక్కడ. ఆ ఏరియాకి ఏంటంటే కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుంది. లైక్ మనకి ఏదైతే హైవేస్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. కిషన్ నగర్ కానీ, లేదంటే హజ్పల్లి కానీ, లేదంటే ఈ ఏరియాలో ఎలికట్ట కానీ, ఈ ఏరియాస్లో కొంచెం లోపలికే ఉంటుంది. అంటే నన్ను అడిగితే 5.5 to 8 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. బట్ ఈ ఏరియాస్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే తక్కువ రేట్లో అప్రూవల్ లేఅవుట్స్ దొరుకుతాయి. పరిగి హైవే అది. పరిగి హైవేని ఇప్పుడు డెవలప్ అవుతున్న హైవే. అంటే ఆల్రెడీ కంపేర్ చేసుకుంటే మెయిన్ స్ట్రీమ్ హైవేస్ NH44 కానీ NH65 కానీ ఈ హైవేలతో కంపేర్ చేసుకుంటే స్లోగా పెరుగుతుంది, బట్ మంచి ఏరియాస్లో పెరుగుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే భీమారం. నేను ఇందాక కంసాన్పల్లి అని చెప్పాను కదా, కంసాన్పల్లి నుంచి ఇంకా లోపలికి వెళ్తే భీమారం అనే ఏరియా ఉంటుంది. ఆ ఏరియా వరకు అయితే మీరు బిలీవ్ అన్నట్టు అక్కడ 5,500 కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ మీకు 10 to 12 కిలోమీటర్స్ వస్తుంది అక్కడ. సో కాకపోతే ఇప్పుడు పెట్టుకుంటే ఉపయోగమా లేదా అని అడిగితే 100% ఉపయోగం ఉంటుంది. బికాస్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ దాని దగ్గర నుంచి వెళ్తుంది. కంసాన్పల్లి ఆ ఏరియా దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. సో ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ రావచ్చు. బట్ ఆ ఏరియాస్లో ఇప్పుడు పెట్టుకుంటే అంటే ఎవరు పెద్దగా ఎక్స్పోజ్ చేయని ఏరియాలు. చాలామంది ఏంటంటే హైవే ఉంటుంది, హైవే ఉంది కాబట్టి ఇక్కడ కొనేస్తున్నాము అనే క్రేజ్లో పడిపోతున్నారు. హైవే దగ్గర 15,000 పెట్టుకునే కంటే అక్కడ 7,000 పెట్టుకుంటే డబల్ వస్తుంది మీకు. అంటే 200 గజాలు వచ్చే ప్లేస్లో 400 గజాలు వస్తుంది. ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం నేను ఇదే సజెషన్ చెప్తాను. 10 సంవత్సరాలు వదిలేద్దాం అనుకున్నప్పుడు 15,000 గజం పెట్టుకోవడం కంటే కూడా 6,500, 7,000 పెట్టి గజం కొంటే ఉపయోగం. ఎందుకంటే చిన్న టెక్నిక్ అండి. 15,000, 30,000 అవ్వడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. అదే 6,500 ఓకే మీకు కనీసం 20,000 అవ్వడానికి కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. అంటే రేషియో పెరుగుతుంది. ఇక్కడ 6, 12 అవ్వాలి యాక్చువల్గా. 12 కాకుండా 20 అవుతుందంటే వాల్యూ పెరుగుతుంది మనకి. అంటే నేను ₹1 పెడితే ₹10 వచ్చే ప్లేస్లో ఏంటంటే తక్కువ స్క్వేర్ యార్డ్ ఉండాలి, కొంచెం లాంగ్ అయినా పర్లేదు అని ఎవరనుకోని వాళ్ళంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇలా థింక్ చేయాలి. లేదు నాకు ఇమీడియట్ బెనిఫిట్లు కావాలనుకునే వాళ్ళు మాత్రం దగ్గరలో పెట్టుకోవడం రైట్, కొంచెం ఎక్కువ ఉంటుంది దాన్ని పెట్టుకుంటాం రైట్. అదేవిధంగా మనకి కొత్తూరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే ఓల్డ్ బెంగళూరు హైవే అంటాం. ఓల్డ్ బెంగళూరు హైవేలో మీరు చూసుకుంటే రైట్ సైడ్ నాగులపల్లి విలేజ్ ఉంది. నాగులపల్లి విలేజ్ ఆ ఏరియాస్ చుట్టుపక్కల కూడా HMDA లేఅవుట్స్ కూడా మీకు తక్కువలోనే దొరుకుతాయి. సో మీకు DTCP లేఅవుట్లు అయితే 100% ఒక 8,500 నుంచి 10,500, 11,000 మధ్యలో దొరుకుతాయి అనమాట. సో ఆ ఏరియాకి అంటే మీకు నందిగామ దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్ళినా కూడా నందిగామ ఏరియా నుంచి రైట్ సైడ్కి వెళ్తే మంచి ఏరియాస్లో అంటే రోడ్డు యాక్సెస్ అయితే బాగుంటుంది. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ ఏరియాస్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అంటే 8,500 to 12 మధ్యలో మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమ్మదనం దగ్గర అయితే కమ్మదనం దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ ఏరియాస్లో మీరు బిలీవ్ మీ అన్నట్టు అక్కడ 6, 6, 5, 7 అంటే మీకు అదే DTCP అప్రూవల్ లేఅవుట్స్
సెకండ్ హ్యాండ్ ప్లాట్లే 5,000-6,000 దొరుకుతుంది. 5,000 కూడా అమ్ముతారు. ఎందుకంటే ఫ్లాట్స్ అంటే ఏంటి? ఆ సెకండ్ హ్యాండ్ ప్లాట్స్ అని నేను కొనుక్కున్నాను ఒకప్పుడు. నేను 3,500 పెట్టి కొనుక్కున్నాను అప్పుడు. రీసేల్ అనుకోండి. ఇక 3,500 పెట్టి కొనుక్కున్నాను, నాకు 6,000కి అమ్మేస్తాను నేను. అట్లాంటివి ఏమన్నా సెకండ్ చూసుకొని, కానీ ఒకటి రీసేల్ ప్లాట్ చూసుకునే ముందు మంచి బ్రాండెడ్ కంపెనీ ఉందో కాదో చూసుకోవాలి. ఎందుకంటే అది లేకపోతే సరైన లింక్ డాక్యుమెంట్స్ లేకపోవడం కానీ, సరైన అప్రూవల్స్ లేకపోవడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా 5,500 నుంచి 6,000, పాపిరెడ్డి కూడా అని ఉంటుంది, ఆ ఏరియాలో 6,500 నుంచి 7,000 వరకు దొరుకుతుంది. సో నెక్స్ట్ మోతీ గన్పూర్ అని, మీకు బాలనగర్ దగ్గర మోతీ గన్పూర్ ఉంటుంది, గుండేడు విలేజ్ ఉంటుంది. సో ఈ ఏరియాస్లో మీకు 100% చెప్తున్నాను 9,000 నుంచి, అంటే గుండేడు అంటే మెయిన్ విలేజ్ కాకుండా కొంచెం లోపలికి వెళ్ళగలిగితే మోతీ గన్పూర్ కానీ ఇవన్నీ కూడా మీకు 12 నుంచి 16,000 ఉన్నాయి. మోతీ గన్పూర్ కానీ గుండేడు కానీ ఈ విలేజ్లో 12 to 16,000 ఉన్నాయి. అంటే ఆ ఏరియాస్లో ఎందుకు పెట్టాలి అంటే మోస్ట్లీ రీజనల్ రింగ్ రోడ్ 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే రేడియస్లో ఉంది. బట్ ఇప్పుడైతే అవైలబుల్ ప్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ టైంలో ఎవరైనా కొనుక్కోగలిగితే 100% దట్ ఏరియాస్ ఈజ్ బెస్ట్. ఓవరాల్గా చెప్పాలంటే 6,000 బడ్జెట్లో ప్లాట్లు వస్తున్నాయండి. అది హిడెన్ ప్లేసెస్ అయిపోయినాయి, బట్ కొంచెం లాంగ్ వెళ్ళాలి. ఎలాంటి వాళ్ళకి నేను అలాంటి ప్లాట్లు సజెస్ట్ చేస్తానంటే 10-15 years నాకు పిల్లలు పెరిగే వరకు నాకు ఇది అవసరం లేదు, అలాంటి వాళ్ళకి పెట్టుకోండి. 100% మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. సో అంటే మీరు అన్నారు 10 to 15 years వెయిట్ చేయాలని. ఎస్. సో అంతకాలం వెయిట్ చేస్తే మరి అప్రిషియేషన్ ఏ విధంగా ఉంటుందంటే మీరు అనుకున్న మీరు డబుల్ అంటున్నారు. డబుల్ కాదండి, ఇక్కడ 15 years వరకు వెయిట్ చేస్తే మీరు 6 to 8 times పైన వస్తుందండి. 6 to 8 times పైన వస్తుంది. ఎందుకంటే 10-15 yearsలో అసలు హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ రేడియల్ రోడ్స్ వచ్చేస్తాయి, సరౌండింగ్లో ట్రైన్ ట్రాక్ కంప్లీట్ అయిపోతుంది, అండ్ అన్ని ఏరియాస్కి కూడా టైమింగ్ అనేది తగ్గిపోతుంది. మీరు నో డౌట్ 6 to 8 times అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎలాంటి ఇన్వెస్టర్స్ అంటే నేను ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. 25,000 శాలరీ నుంచి 50,000 శాలరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పిన ఏరియాస్ అన్ని కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. మోర్ దాన్ 50 వాళ్ళు 100% దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే దూరం అనుకుంటారు, అంటే హైవే నుంచి దూరం అనుకుంటారు. ఓకే, చిన్న జాబ్స్ చేసేవాళ్ళు అంటే హాస్పిటల్స్ ఇలాంటి వాటిలో చేసి వాళ్ళకి 20,000 25,000 శాలరీలు వచ్చే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి కంపెనీస్లో ఫార్మా కంపెనీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి శాలరీలు తక్కువ ఉంటాయి. అంటే మోస్ట్లీ ఎక్కువ ఫార్మా కంపెనీస్లో శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది అంటే 25 to 40 ఉంటుంది. వీళ్ళకి ఎక్కడో చోట ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి సొంత ఇంటి కళ నిలవేర్చుకోవాలని చాలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పెద్ద దాంట్లో పెట్టలేరు, చిన్నదానికి వెళ్ళలేరు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది 100% నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, అంటే సపోజ్ ఒక కూరగాయల షాపు ఇలా ఒక 40,000 50,000 సంపాదించుకునే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే ఒక హోటల్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు ఆ ఏరియాస్లో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే బిజినెస్ పీపుల్ని చూస్తున్నాను నేను, రోజు వాళ్ళు డైలీ ఏదైతే ఉంటుందో అందులో బిజీ అయిపోతున్నారు. ఒక రోజు వచ్చి చూడటానికి కూడా టైం ఉండట్లేదు. బట్ నేనేమన్నానంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకుంటే దెన్ కొంచెం బిజినెస్లో వచ్చే డబ్బులు దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే 100% బిజినెస్ ఎలా ఉన్నా కూడా దాని రేటు పెరగడంతో ఎప్పుడు కూడా హ్యాపీగా సెటిల్ అయ్యి ఉన్నట్టు ఉంటుంది. సో నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే 9391151121. మరొకసారి చెప్తున్నాను, నా నెంబర్ 9391151121. ఈ నెంబర్కి ఏమైనా కాంటాక్ట్ చేస్తే మీకు ఆ ఏరియాస్లో ఏ ప్రాజెక్ట్స్ బాగున్నాయి అనేది నేను చెప్తాను. తర్వాత మళ్ళీ మీరు వెరిఫై చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.